స్టార్ట్. హాయ్ అండి, ఈరోజు మనం చేసుకునే వంట పేరు మటన్ పెప్పర్ ఫ్రై. ఈ మటన్ పెప్పర్ ఫ్రై చేయాలి అంటే ఫస్ట్ మంచి మేసిన మేక కావాలి. మేకని మంచిగా మేపాలి. ఫస్ట్ మేకని మేపాలి, తర్వాత దాన్ని మనం వేయాలి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. సో ఫస్ట్ మంచిగా మటన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చూడండి ఎలా నిగనిగా మెరుస్తుందో. దాని తర్వాత దీన్ని పొయ్యి పైన వేయాలి. ఎన్ని కబుర్లు చెప్పగా ఒకసారి స్టవ్ ఆన్ చేయరా నువ్వు? బాగా ఓడియం ఆన్ అయింది ఈసారి. ఆలివ్ ఆయిలా? ఏ హెల్త్ కాన్షియసా? మటన్ కాన్షియస్. మటన్ అప్పుడు చాలా మంచిది. ఇది ఎదిగే వరకు మనం ఆలోచించాలి. ఈ పట్టా తీసుకోవాలి, ఇప్పుడే ఫ్రెష్గా తీసుకోవాలి. దాన్ని కూడా అంటే ఇప్పుడే పండింది. ఇప్పుడే పండింది నీకు అక్కడ ప్యాక్ చేసి ఇచ్చాడా అప్పటికప్పుడు? అవును, ఇలా పట్టా వేయాలి. పట్ట 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 అనాలి. మనం దీంట్లో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొన్ని మిరపకాయలు, కొన్ని గసగసాలు, కొన్ని జీరాలు అవన్నీ వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కడుక్కున్న మటన్ వేయాలి. ఒక్కొక్క ముక్క అలా వేస్తే ఇలా సౌండ్ రావాలి. ఇలా ఒక్కో మొక్క వేయడానికి రీజన్ ఏంటో? ఓవర్ వీడియోలో బాగా వస్తుంది. అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్. వీడి వంట చేయటం కోసం పని కట్టుకుని వచ్చాడనమాట కుర్రాడు. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇప్పుడు దీంట్లో మనము కారం, ఉప్పు, పసుపు, అల్మెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టాలి. ఇప్పుడు కుక్కర్ మూతేది అక్కడ ఉంది. కుక్కర్ మూత విజిల్ పెడితే దీన్ని ఒక 6 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. తర్వాత మూత అక్కడ ఎందుకు ఉందరు అక్కడ? అది నాకు తెలియదు. అంట్లు ఎప్పుడైనా కడిగితే తెలుస్తుంది. ఊరికే వంట వండితే సరిపోదు, అంట్లు కూడా కడగాలి. సరే, నువ్వు కడుగుతున్నావు అని చెప్తున్నావు కదా ఆడియన్స్కి, నాకు అర్థమైంది. పాపం పిల్లాడు ఏడుస్తున్నాడు. ఏమైందిరా హేమంత్, ఏం చేస్తున్నావు? నువ్వేమో గరిట తిప్ప పనులనే చేసి ఇంపార్టెంట్ పనులు నాకు ఏముందమ్మా ఇంపార్టెంట్ పని? రూపాయలు కట్ చేయడం ఇంపార్టెంట్ పని ఏముంటుంది? ఏమంటారు ఇంపార్టెంట్ పని ఉల్లిపాయలు కట్ చేయడం అనుకుంటున్నావా? నేను వీడియో తీయడం. మీరు చెప్పండి ఆడియన్స్, ప్లీజ్ ఫైండ్ విచ్ టాస్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇదేందన్నా చేసావు? అది కూడా ఏం చేస్తున్నావు? ఎండలో చల్లగా ఉండడానికి పెరుగు పచ్చడి చేస్తాను. సో దానికోసం ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేశాను. కాజు అండ్ పప్పులు కొన్ని ఫ్రై చేశాను. దాంతో ఇప్పుడు టమాటా, ఉల్లిగడ్డ వేసుకొని మిశ్రమం చేస్తున్నా. దాన్ని పెరుగులో కలిపితే సూపర్గా ఉంటుంది. నువ్వు కూడా ఫ్రై చేసుకుంటావు. నువ్వు కూడా పప్పువే కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మిస్టర్ పార్లర్ పవన్ కుమార్, ఫైనల్ స్టేటస్ ఏదో చెప్పు. అప్డేట్ ఏంటి? కుక్కర్ పని చేయట్లేదండి. సో అందుకని ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించాము. కుక్కర్ ఎట్లా పని చేయట్లేదని డైరెక్ట్గా నార్మల్గా వండేస్తున్నాం విజిల్ లేకుండా. అందుకనే గంట నుంచి అదే స్టేటస్లో ఉంది. అస్సలు ఉడకలేదు ముక్క. ఇదేంటి ఇంకోటి వచ్చింది? ఇంకోటి మటన్ పెప్పర్ ఫ్రై తోటి మటన్ కర్రీ కూడా చేస్తున్నాము. సో ఒకటి పైన ఇంకోటి అన్నది నచ్చదు. ఇందులో ఏమేంటో? ఇందులో ఉల్లిగడ్డలు, టమాటాలు వేసి నార్మల్ కర్రీ లెక్క చేసేస్తున్నాం. మా వంటరాని ప్రేక్షకులకి నార్మల్ కర్రీ ఎలా చేస్తారో చెప్పచ్చు. చాలా ఈజీ అండి. ఇంకేమున్నా లేకపోయినా ఇంట్లో ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా ఉందనుకోండి, కట్ చేసుకొని డైరెక్ట్గా నూనెలో వేసేసారు అనుకోండి, జస్ట్ ఆ మటన్ కూడా వేసేస్తే అయిపోయింది మటన్ కర్రీ. ఇంతే సింపుల్ ట్రిక్. అదే ట్రై చేస్తాం. అవునా? నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది? ఇది ఉడికిందంటావా? తిని చెప్పు మామ. వండర్ఫుల్. ఇది ఉడుకు ఫ్రై. Some I want to nail these five. ఆ పక్క ఐటమ్ కూడా చూపించి. వండర్ఫుల్ మటన్ పెప్పర్ ఫ్రై గైస్. పర్ఫెక్ట్లీ వెల్ కుక్.
అండ్ దిస్ ఈస్ మటన్ కర్రీ అండ్ దిస్ ఈస్ పెరుగు పులుసు. సో ఈ వంట వండటంలో జరిగిన అంతరాయాలు అవి కూడా చెప్పు మరి. అది చెప్తా. ఓ యా. సో ఫస్ట్ మనము మటన్ పెప్పర్ ఫ్రైకి విజిల్ పెట్టాము, అది ఫీల్ అయింది. తర్వాత దాన్ని నార్మల్గా కుక్ చేసాం. తర్వాత మనం డిఫరెంట్గా ట్రై చేస్తే మళ్ళీ ప్రెషర్ కుక్కర్ వర్క్ అయింది. సో అవుట్ ఆఫ్ లైక్ 3-4 అవర్స్ స్ట్రగల్ తర్వాత ఫైనలీ పెప్పర్ ఫ్రై అండ్ మటన్ కర్రీ కుక్ చేయగలిగాం మనము. అండ్ ఇట్స్ అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్. ఒక యుద్ధం చేశాను నేను. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఎందుకురా మనకి మన మొగాలకి ఇంత కాస్ట్లీ డెజర్ట్ అవసరం? అవసరం, అప్పుడప్పుడు ఇలా తినాలి. అండ్ ఇట్స్ బ్రౌనీ బ్రిటిల్ ప్యాన్ కేక్. లెట్స్ ట్రై ఇట్. నార్మల్గానే ఇట్స్ యావరేజ్. ఏమంత ఎట్లుంది? బజ్జీ, ఆ? ఏం బజ్జీ? చాక్లెట్ బజ్జీ. బాగానే ఉంది యాక్చువల్లీ. ఓకే. నా అంతా ఉండి రైస్ వండలేదు, ఇంకో కొంత లేట్ అయింది. అది అయ్యేసరికి ఓపిక అయిపోయింది అనమాట. అది తిని కాసేపు బ్రేక్ తీసుకుని డెజర్ట్ కొని వచ్చాము. గ్రేట్. గుడ్ డిజైన్. ఏం లేదు, 99 ప్యాన్ కేక్స్ ఇట్ మార్నింగ్. ఈరోజుకి అవుతుందా? ఓకే, బాగా